నమస్కారం. మోనాలిసా సంచార జాతి వారు అంటారు. సంచార పార్థి. అది మధ్యప్రదేశ్లో మహేశ్వర్ పట్టణం. వాళ్ళ నాన్న జయసింగ్. ఇప్పుడు అతను అంటున్నది ఏంటంటే, నా బిడ్డని లవ్ జిహాద్ వాడు ఫర్మాన్ ఖాన్ అనేవాడు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరో అసలు ఏమీ తెలియదు, అసలు నా బిడ్డకి ఏం తెలుసు అని చెప్పి నా బిడ్డ కొంచెం ఫేమస్ అయిందో లేదో పటాయించాడు, మాయమాటలతో లొంగ తీసుకున్నాడు, నా కూతురు కూడా వాడు వల్ల పడిపోయింది, ఇప్పుడు మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది, చిన్న పిల్లయ్య, నా బిడ్డను కాపాడయ్యా అంటూ మధ్యప్రదేశ్ సీఎం ఇది మోహన్ యాదవ్ ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈలోపు కొంతమంది హిందూ జాగరణ మంచి వాళ్ళు అండ్ మరి కొంతమంది లాయర్లు వీళ్ళంతా ఇప్పుడు దీన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, రాష్ట్రపతి దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. త్వరలో కొత్త చట్టం వచ్చి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మామూలుగా ఈ బంజారా తెగ సంచార జాతి వాళ్ళకి సంబంధించి వీళ్ళు కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయట, అక్కడ ఏ ఒక్కటి ఫాలో అవ్వలేదు. అండ్ మా ఇంటి ఆడబిడ్డ మా నుంచి దూరం చేశాడు, మహాపాపం. అసలు ఆ పిల్లోడి సైడ్ ఫర్మాన్ ఖాన్ సైడ్ ఎవరో ఏంటి అసలు ఏమీ తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఏంటి ఏం తెలియదు. దగ్గరుండి మరి కేరళ ప్రభుత్వం పెద్దలు పెళ్ళిళ్ళు చేశారు, అది కూడా అక్కడ పూజారి లేడు కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళి అన్నాడు. అతనేమో ముస్లిము బొట్టు పెట్టుకున్నాడు, ఆ బొట్టు వచ్చేసి అప్పుడు కనపడ్డా తర్వాత కనపడ్డాడు. ఏంద్రంటే అలా ముస్లింలు కూడా మాకు సంబంధం లేదు అన్నారు. ముస్లింలు మాకు సంబంధం లేదు, ముస్లిం పెద్దలు వదిలేసి అసలు హిందూ సాంప్రదాయం పెళ్ళి అన్నాడు. బట్ అక్కడ ఎవడూ లేడు. బట్ మధ్యలో రాజకీయ నాయకులు సులభం కోసం ఏదో చేశారు. అంటే ఇప్పుడు సాధ్వి ప్రాచ్య ఎవరో పెద్ద ఆవిడ హిందూ సాధ్వి ఆమె ఉంటుంది ఢిల్లీలో అనుకుంటా కదా, ఒకడు మన హిందూ ఆమెను ఘోరాతి ఘోరంగా చంపేసి 35 ముక్కలు ఏమో చేశాడు. అలా ఈ పిల్లలు కూడా చేస్తాడని చెప్పేసి ఆమె ఘోరాతి ఘోరంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పిల్ల లవ్ యూ బచ్చే అని పిచ్చి పిల్ల పాపం. ఆ పిల్ల ఏమో లేదు మా ప్రేమ వివాహం మేము గొప్పగా ఉంటాం అంటాం. అతను ఫర్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఏంటో తెలియదు అన్న కదా, అతను వచ్చి లేదు మాది లవ్ జిహాద్ కాదు మాది స్వచ్ఛమైన ప్రేమ అతను అంటాడు. ఇంకోటి ఇష్టం ఏంటంటే ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అనుకుందాం. ఇప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా కోర్టుకి వెళ్ళబోతున్నారు. ఏ రకంగా? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అన్నప్పుడు మొన్న చెప్పాను నేను, 30 రోజుల ముందే నువ్వు లోకల్ రిజిస్టర్ ఆఫీస్లో అన్నీ నువ్వు సబ్మిట్ చేయాలి. వాళ్ళు నోటీస్ బోర్డులో పెడతారు, ఎవరు అబ్జెక్షన్ చెప్పతే అప్పుడు పెళ్లి చేస్తారు. అట్లా నువ్వు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద నువ్వు పెళ్లి చేసి అసలు వితౌట్ ఎనీ నోటీస్ వితౌట్ ఎనీ డిస్ప్లే దాన్ని అసలు నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తావు? అండ్ ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది కూడా మార్చారు. ఆమె ఇంకా డేట్ 18 సంవత్సరాలు నింటలేదని అదొక వార్త. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అతిపెద్ద కేస్ స్టడీ కాబోతుంది. ఇక మీదట దేశంలో ఏ హిందూ అమ్మాయిని కూడా ఎవడబడితే వాడు ఎలా పడితే అలా పెళ్లి చూడడానికి వీలు లేకుండా చట్టం తీసుకురాబోతే నాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు నిర్భయ ఢిల్లీలో ఒక చట్టం, మన దగ్గర వచ్చే దిశ, వాళ్ళ పేర్లు వేరు కానీ వారి మరణం ఏం చేసింది సమాజానికి ఓ రకంగా ఒక జాగ్రత్త పడాల్సిన అంశం ఏదో చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయి రీసెంట్గా పెళ్ళి కూడా అనలేకపోతున్నా, బట్ ఈ పిల్ల మోనాలిసా చిన్నపిల్ల, ఆమెకి ఏమి కాకుండానే ఆమె సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఇక మీదట పెళ్ళిళ్ళు అన్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్టా లేదు సంచార జాతి వారికి చెందినవా లేదన్నప్పుడు హిందూ ముస్లిం పెళ్ళిళ్ళు ఇలా ఏవైనా కానీ పెళ్ళిళ్ళు అన్నప్పుడు అవి దాన్ని ఏం చెప్పాలి, ధృవీకరించడం అందామా లేదన్నప్పుడు నిర్ధారణ చేయడం అందామా? వన్స్ ఆ ఒక పెళ్ళిని కన్ఫర్మ్ చేయాలి అంటే ఇది స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సింది, ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సింది, ఈ బైలాస్ ఫాలో అవ్వాల్సింది, అవన్నీ త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు ఈ మోనాలిసా మాత్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాటి ఢిల్లీ దాకా వెళ్ళేటట్టుంది. మేబీ రాష్ట్రపతి గారు కూడా ఎస్టీఏ కాబట్టి ఆమెది కూడా ఇష్యూ వెళ్ళొచ్చు, ఇలా సుప్రీం కూడా కలగ చేసుకోవచ్చు. అంతమంగా అయితే దేశాన్ని మాత్రం ఇప్పుడు ఈ మోనాలిసా ఇష్యూ కుదిపేస్తుంది. ఐఎమ్ షూర్ కొత్త చట్టం అయితే త్వరలో రావడం ఖాయం.